నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఉద్రిక్తతకు దారి తీసిన రేషన్ కార్డుల పంపిణీ మంత్రి జగదీష్ రెడ్డి మైకులు లాక్కున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెద్దేముల్లో పేలుడు పదార్థాలు లభ్యం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాల్వ గ్రామంలో పర్యటించిన బీజేపీ నేతలు దెబ్బతిన్న ఇల్లు పొలాల పరిశీలన రైతు బీమా కాజేసిన కేసులో నిందితుడి రిమాండ్ బాధితురాలి పేరిట పరిగిలో డెత్ సర్టిఫికేట్ సృష్టించిన నిందితుడు డీటెయిల్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి జగదీష్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కార్డుల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రోటోకాల్ పాటించలేదంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే కనీస సమాచారం లేకుండా ఇవ్వకుండా నియోజకవర్గంలో కార్యక్రమం ఎలా నిర్వహిస్తారంటూ మంత్రి జగదీష్ రెడ్డిని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని నిలదీశారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టడం కాదని సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోరారు. అయితే ఈ క్రమంలోనే మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతుండగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆయన మైకును లాక్కున్నారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఇరువురి మధ్య మాట పెరిగి వాగ్వాదానికి దారితీసింది. టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో ఇటీవల నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడడం తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం రంగంలోకి దిగిన పోలీసులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సుమారు 30 బాక్సులు, ప్రతి బాక్సులో 100 చొప్పున మొత్తం 3000 జెల్టన్ స్టిక్స్ లభ్యమయ్యాయి. फ्रीగా ఉండండి. गौस भाई पिक्चर जाओ इधर आ जाओ पूरे प्रोसेस को साथ इतना मजा आता है फाइल पे ఒక్క వీడియో మొత్తం ఒక్క వీడియో అంటే మెల్లగా క్లాస్ ఎవరికి లేదు వీడియో తీస్తాం కాబట్టి క్లాస్ ఉండదు. బాబు దూరం లేదు సార్ లేదు ఒక్కరు తీసుకున్నారు కదా తీసుకున్నారు కదా ఒక్కరు బండి మీద నడిపిస్తా కదా ఇదైతే కాపోతుంది రాపిడ్ అయితే పోరం కాదే రాజీవ్
నిన్న పెద్దేముల్ టౌన్లో ఎస్సీ కాలనీలో చర్చి వెనుక ఉన్న బేగరి యాదప్ప ఇంట్లో బ్లాస్ట్ అయిన కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఆ ఇంజూర్డ్ పర్సన్ ఎవరైతే బేగర్ వెంకటయ్య కొన్ని క్లూస్ ఇవ్వడం జరిగింది. అతని ఫ్రెండ్ ఒక అతను రాజు అని చెప్పేసి రాజు బోయిని రాజు అని చెప్పేసి ఆ ఇద్దరు పిల్లలు ఆ ఇంజూర్డ్ పర్సన్ ఆ బోయిని రాజు ఇద్దరు కలిసి ఒక సంవత్సరం క్రితము మన జూనియర్ కాలేజ్ ఓల్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గోడౌన్స్లో జెలిటిన్స్ డెటోనేటర్స్ తీసుకొచ్చినామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే చెరొక డబ్బా తీసుకొచ్చినాము. అయితే ఇతను ఆ రాజు అనే అబ్బాయిని ఎంక్వైరీ చేస్తే అవి గోడౌన్లో ఉన్నాయని చెప్పేసి అంటే దానిలో భాగంగా ఎంక్వైరీలో భాగంగా ఈరోజు మా సిఐ గారి ఆధ్వర్యంలో ఆ గోడౌన్ చెక్ చేస్తే అది పూర్తిగా పాడుబడిపోయి శిథిలావస్థలో ఉన్నది. ఇక కర్నూలు కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ఏడాదిన్నర ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ కమర్, డిఆర్ఓ పుల్లయ్య, జెడ్పీసీఓ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ఔదార్యం చాటుకుంది. ఈ మేరకు జీడిమేటలోని షాపూర్ నగర్ ప్రాంతానికి చెందిన కోవిడ్ బాధితుడు పాలడుగుల సత్యనారాయణకు ఆక్సిజన్ కాన్సంట్రేట్ను ఉచితంగా అందజేసింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం సభ్యుడు
కాచం ఏకసాయి, పిఆర్ఓ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఇక టీపీసీసీ ఉపాధ్యక్షుడుగా నూతనంగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డికి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, దొమ్మాటి సాంబయ్య, టీపీసీసీ కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ లోపల రాష్ట్ర స్థాయిలో పనిచేసే అవకాశం కల్పించిన ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి, యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఆశాజ్యోతి రాహుల్ గాంధీ గారికి, మరియు ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఈ బాధ్యత ఉపజెప్పిన ఏఐసిసికి అందరికీ ప్రధానంగా పేరు పేరున ఉదయపూర్వక కృతజ్ఞత నమస్కారాలు చేస్తున్నా. ప్రధానంగా నాకు ఇచ్చిన పదవి ఏదైతే ఉన్నదో కష్టపడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కంటే వాళ్ళందరికీ అంకితం ఇదంతా కూడా. ఎందుకంటే ఒక నాయకునిలాగా కాకుండా ఒక కార్యకర్తలాగా పనిచేయాలని ఒక అభిలాషతోటి రాజకీయాలలో పనిచేసుకుంటూ వచ్చినారు. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తెచ్చేదానికి ఈ రాష్ట్ర నాయకత్వం పనిచేస్తున్న దానికి చేదోడు వాదడుగా నా వంతులో కూడా కృషి చేస్తూ ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా. ఇక లబ్ధిదారు బతుకుండగానే రైతు బీమా కాజేసిన ఉదంతంలో నిందితుడు రాఘవేందర్ రెడ్డిని పరిగి పోలీసులు రిమాండ్కు తరలించారు. బాధిత మహిళ ఆమె కుమారుడు అమాయకత్వాన్ని ఆసరగా చేసుకునే మోసానికి పాల్పడినట్టు సీఐ లక్ష్మీరెడ్డి వెల్లడించారు. నిందితుడు రాఘవేందర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి పేరిట నకిలీ స్టాంపులు చేయించి బాధిత మహిళ పేరిట డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆమె కుమారుడికి మాయమాటలు చెప్పి సంతకాలు పెట్టించుకొని క్లెయిమ్ చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు.
రాఘవేందర్ రెడ్డి అని చెప్పి ఈయన వయసు దాదాపు 45 సంవత్సరాలు ఉంటుంది. ఈయన సొంత గ్రామం పుట్టపహాడు, పులకచెర్ల మండలం. ఈయన ఆ విలేజ్కి సంబంధించి రైతు సమితి కోఆర్డినేటర్గా పనిచేస్తారు. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ, లేదా రైతు బీమాకు సంబంధించి ఏదైనా ప్రజలు తన దగ్గరకు వస్తే కనుక ఈయన వారిని అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి తీసుకొని వెళ్ళడం, వారి పనులు చేయించడం లాంటివి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ ఈ రైతు బీమా ఆగస్టులో మనకు రెన్యువల్ చేస్తూ ఉంటారు వాళ్ళ బాండ్స్. ఆ విధంగా ప్రతి ఇయర్ కూడా ఆయన దగ్గరకు, ఆయనకు తెలిసిన వ్యక్తులకు కానీ ఆయన దగ్గరకు వచ్చిన వ్యక్తులందరికీ కూడా ఈయన రెన్యువల్ చేయించడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో పోయిన సంవత్సరం ఆయన రెన్యువల్ చేసే క్రమంలో అదే ఊరికి సంబంధించినటువంటి చంద్రమ్మ అని చెప్పి ఆమె బాండ్ రెన్యువల్ చేస్తున్నప్పుడు ఆ బాండ్ షార్ట్ పీరియడ్లోనే ఆమె వయసు 58 దాటిపోతుంది అని చెప్పి ఆయనకు ఒక ఐడియా వచ్చి తనకు పర్సనల్గా కొన్ని అవసరాలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అధిగమించడానికి ఆమె బాండ్ని క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి ఒక ప్లాన్ చేసినాడు. ఎందుకు ఆమె చూజ్ చేసుకున్నాడు అంటే ఆమె దాదాపు సంవత్సరాల తరబడి వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో ఆమెకు సంబంధించిన కుటుంబ సభ్యులు పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆమె కూతురు కూడా ఆయన ఇంట్లో రెగ్యులర్గా వచ్చి పనిచేయడం అట్లా చేస్తుంది. ఆమెకు కానీ, ఆమె కూతురుకు కానీ, ఆమె కొడుకు బాలయ్య, ఈ ముగ్గురికి కూడా వాళ్ళు చదువుకోలేదు పెద్ద, వాళ్ళకు పూర్తిగా అన్ని విషయాల మీద తెలియదు. నేను ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు గుడ్డిగా నమ్ముతారన్న ఒక కారణంతో ఆమెను ఎంచుకొని ఒక డెత్ సర్టిఫికేట్ని ఆయన స్వహస్తాలతోనే డెత్ సర్టిఫికేట్ని రాసి దాని కొరకు అవసరమైనటువంటి స్టాంప్స్ ఈ పంచాయతీ సెక్రటరీ మనకు డెత్ సర్టిఫికేట్ ఇస్తాడు ఊళ్ళలో, ఆయన స్టాంపుని, అదేవిధంగా దానిపైన ఒక స్టేట్ గవర్నమెంట్ స్టాంప్ కూడా వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రెండింటి స్టాంపుని ఈయన మహబూబ్నగర్కి సొంతంగా వెళ్ళి ఆ 2 స్టాంపులను కూడా కొనుక్కొని వచ్చి ఒక డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి బాలయ్య మరియు వారి కుటుంబ సభ్యుల ద్వారా ఆధార్ కార్డు, చంద్రమ్మ ఆధార్ కార్డు, బాలయ్య నామినీగా ఉన్నటువంటి బాండ్లు, కాబట్టి బాలయ్య ఆధార్ కార్డు, బాలయ్యకి సంబంధించినటువంటి బ్యాంకు అకౌంట్ని కూడా తీసుకొని అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కుసుమ సముద్రం క్లస్టర్లో ఆంజనేయులు అనేటువంటి ఒక వ్యక్తి కాంట్రాక్ట్ బేసిక్లో అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఏఈఓ ద్వారా ఆయనకు చెప్పించుకొని ఈ డేటా అంతా కూడా ఎంట్రీ చేయడం జరిగింది. అయితే ఇటీవల భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామంలో ఇళ్లతో పాటు పంట నష్టపోయిన రైతాంగాన్ని బీజేపీ నేతలు పరామర్శించారు. జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పడకంటి రమాదేవి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు రైతాంగాన్ని కలిశారు. పొలాలతో పాటు ఇళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో రావుల రామ్నాథ్, అయ్యనగారి బొమ్మయ్య, సందీప్ రాథోడ్, విజయ్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. బీమా యోజన అని ఒకటి అది కేసీఆర్ రాణిస్తలేదు. అది ఉంటే మీకు ఎంత నష్టం ఉన్నా కానీ కూడా పైసలు వస్తుంది. అది చెయ్యాలని చెప్పేసి మేము అందరం కేసీఆర్ దీని మీద స్టేట్ పెడతలేదు. ఎందుకంటే ఆయనకు వస్తుంది కదా, నరేంద్ర మోడీకి ఎక్కడ పేరు వస్తుంది అని పెడతలేదు. కాకపోతే ఫసల్ బీమా వేసుకుంటే మనకి ఎప్పటికైనా పెంచుతుంది. మ్యాచ్ చూసి చేసిందా? మ్యాచ్ చూసి చేస్తే నేను 7,000 రూపాయలు ఇచ్చి పంపిస్తే అది 7,000 అంటే వచ్చి 7,000 అంటే ఇవ్వండి, మళ్ళీ 30 సంవత్సరాలు రైతు బంధు చేతిలోనే ఇస్తున్నాడు, ఎడమ చేతిలోనే ఆ పైసలు ఏముంది రైతులు ఆలోచించాలి. 30-40 వేల నష్టమైంది. 415 సంవత్సరాలు పంపించారు. అన్ని బాగుంది. కటింగ్ దోకేటప్పుడే 43 3 కిలోలు కట్టు, 3 కిలో కట్టు పోంగా అవన్నీ
ఇంకా ఇచ్చినప్పుడు పైసలు అన్ని ఇచ్చినాం బియ్యం కూడా మరి ఇంత చిన్న రైతుకే గంట రైతులు రాజు చేస్తామంటున్నారు రాజులు పొందవచ్చు కానీ రాజు ఇంకోటి ఇంతకు ముందు ప్రభుత్వానికి ఇంత కట్ చేసినా కూడా ఎందుకు మాట్లాడతలేదు ఎందుకు మాట్లాడతలేదు ఓరియంలో కూడా కలెక్టరే అందరు పంపిస్తున్నారు అన్ని ఈ ఆటగాడికి పడితే కలెక్టర్ కమిషన్ కమిషన్ లేని పని లేదు ఒక 10-50 లారీల కమిషన్ అలా పోతున్నారు ఊర్లో మన ఖర్చాలు పోతే 25 లక్షలు మొత్తం మన కాన్స్టిట్యూన్స్ లో ఇచ్చే 200 కోట్లు మొత్తం 200 కోట్లల్లో ఓడని తిన్నారు కలెక్టర్కి మరి మంత్రికి వెళ్ళి మూలకి ఓనర్లు ఎన్ని పట్టుకోవాలి ఇక ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఆహార భద్రతా కార్డులను నిజామాబాద్ జిల్లా సిరికొండలోని రైతు వేదిక ప్రాంగణంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజేందర్, జెడ్పీటీసీ మాన్సింగ్, వైస్ ఎంపీపీ తోట రాజన్న, తహసీల్దార్ అనిల్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. లిస్ట్ తీసుకొని కొత్తగా రాని వారు కూడా అతి త్వరలో అది ఆన్లైన్ ఓపెన్ అయ్యేటట్టు మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి చేసి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారికి మన ఎమ్మెల్యే గారికి ఎన్ని రోజుల్లో మనం రుణపడి ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. सरस्वती रमेश अड़गुंटा अम्मा न्यामनगर रावाली आशापति सुस्मिता వచ్చినా కమిషన్ చేస్తున్నారు హుజురాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించారని తెలంగాణ మాదిక పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గారే వెంకటేష్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో దళితులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారంటూ మండిపడ్డారు. కేసీఆర్ మాయమాటల వలలో చిక్కుకోవద్దని కోరారు. సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ సరికొమ్మల మనోహర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారపు రవి, జిల్లా అధ్యక్షుడు ఎర్ర కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఇంజం సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పటి వరకు కేసీఆర్ అధికారంలోకి వచ్చి 7.5 సంవత్సరాలు అవుతున్నా ఆయన ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేరలేదన్న సంగతిని మేము ఈ ప్రెస్ క్లబ్ ద్వారా మేము గుర్తు చేస్తా ఉన్నాం. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, ఆయనే ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ దళితులను దగా చేసిండు. మరి దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు, ఆ మాటను అటుకు మీద చేసిండు. ఇవాళ దళితులను కోటేశ్వరం చేస్తున్నాడు, కనీసం న్యాయ పైసా కూడా 7 సంవత్సరాల్లో ఉన్న ఎస్సీ సభ్యుల నిధులను కాళేశ్వరం ప్రజలకు మళ్లించి ఆయన దోసుకొని దాచుకోండి తప్ప వచ్చినందుకే ఇక దళితుల బంధువుల పేరుతోటి మరోసారి దళితులను మోసం చేసే కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర భాగమే ఇవాళ దళిత బంధువుల పేరు పెట్టాడు. ఇవాళ దళితులను దగా చేసేందుకే హుజురాబాద్లో ఉన్న 45,000 మంది దళిత ఓట్లను గుంజుకునేందుకే ఇవాళ దళిత బంధు పేరు పెట్టి ఇవాళ నియోజకవర్గంలో ఉన్న దళితులను ప్రగతి భవన్ పిలిపించుకొని ఆయన ఇవాళ వాళ్ళకి లేనిపోని మాటలు చెప్పి హామీలు ఇచ్చి అది హామీలకే పరిమితి అయితే తప్ప అమలుకు నోచుకోలేదన్న సంగతిని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ద్వారా మీరు ఒక్కసారి గమనించండి, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు మనల్ని ఎప్పటికీ నయవంచన చేస్తూనే ఉన్నాడు. హామీలు ఇస్తూ మోసం చేస్తున్నాడు తప్ప ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. మనకు నయా పైసా కూడా
మన అభివృద్ధికి ఖర్చు పెట్టలేని సంగతిని ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తికి ఈటల రాజేంద్ర అనే భయం బట్టి ఇవాళ ఈ నియోజకవర్గంలో కొత్త కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నాడు. ఇవాళ దళిత బంధు పెట్టిండు, రేపు బీసీ బంధు పెడతాడు, ఎల్లుండి ఓసీ బంధు పెడతాడు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలను అయోమయానికి గురి చేస్తూ మాయమాటలు చెప్తాడు తప్ప ఓట్లను దండుకునేందుకే ఆయన వేసిన మాయల గారిని ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా నమ్మాలనే సంగతి మేము గుర్తు చేస్తా ఉన్నాం. కేసీఆర్ నీ మోసాలను తెలంగాణ ప్రజలు బాగా గమనించారు. నీ ఆటలు ఇక సాగవు. హుజరాబాద్ నియోజకవర్గంలో నీ పతనం మొదలైంది. హుజరాబాద్లో ఉన్న ప్రజలు చైతన్యవంతులు. నీవు బొర్లిస్తాం అనే పరిస్థితులను ఇక్కడ ప్రజలు తోసిపుచ్చిండ్రు. నీకు నీ మంత్రులు ఇలా వచ్చి నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గంలో దృష్టి వేసి ప్రజలను అయోమయం చేస్తున్నారు. బొర్లిస్తాం ఒకరికి ఇచ్చి ఒకరికి ఇయ్యాక హుజరాబాద్ పతనం మొదలైంది. ఇక నేను రాజకీయంగా పాతరేస్తారు, సమాజ్ చేస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉద్రిక్తతకు దారి తీసిన రేషన్ కార్డుల పంపిణీ. మంత్రి జగదీష్ రెడ్డి మైకులు లాక్కున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. పెద్దేముల్లో పేలుడు పదార్థాలు లభ్యం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కాల్వ గ్రామంలో పర్యటించిన బీజేపీ నేతలు. దెబ్బతిన్న ఇల్లు, పొలాల పరిశీలన. రైతు బీమా కాజేసిన కేసులో నిందితుడి రిమాండ్. బాధితురాలి పేరిట పరిగిలో డెత్ సర్టిఫికేట్ సృష్టించిన నిందితుడు. బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.